అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో మైత్రివనం ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అది ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ అందులో ఒక వాచ్మెన్గా నేపాల్కి సంబంధించిన తన కుటుంబం అక్కడ ఉండడం జరుగుతుంది. తను వాళ్ళ మనవరాల్ని ఇక్కడే సాదుకుంటున్నాడు. అదే అపార్ట్మెంట్లో ఈ పెయింటింగ్ వర్క్ గురించి కొంత ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక 5-6 మంది లేబర్ వాళ్ళు పెయింటింగ్ వర్క్ గురించి రావడం జరిగింది. 19th రోజు ఈ పాప వాళ్ళ తాతతోటి ఉండగా ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ పాపను ఆడిస్తా అని చెప్పేసి, అంటే ఆ రూమ్కి ఎదురుగానే వాళ్ళ రూమ్ ఉంటుంది. సో ఆడిస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఒక 10 నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఈ తాత డౌట్ వచ్చి వెళ్తాడు ఆ రూమ్లోకి. అప్పటికి ఆ పాప కొద్దిగా అరుస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ నేరస్తుడు, అతని పేరు అజయ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, 30 years ఉంటాడు. అప్పుడు పెయింటింగ్ వర్క్ కోసం రావడం జరిగింది అతను. సో తను ఈ పాపను పట్ల అబ్యూజ్గా బిహేవ్ చేశాడు, అత్యాచార చేయడం జరిగింది. సో పాప యొక్క అది పరిస్థితి చూసి వాళ్ళ తాత వెంటనే తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసు చేరడంతో మేము వెంటనే రియాక్ట్ అయ్యి స్పాట్కి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఆ నేరస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే భరోసా సెంటర్కి తీసుకెళ్ళి తర్వాత ఆమె యొక్క స్టేట్మెంటు, తర్వాత వాళ్ళ తాతది, తర్వాత వాళ్ళ నానమ్మది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఫర్ బెటర్ పర్పస్, ఎందుకంటే ఆమె ప్యానిక్లో ఉంది పాప, చిన్న పాప 3 years కనుక ఆమె కొద్దిగా ప్యానిక్ పోవడానికి హాస్పిటల్లోని అబ్జర్వేషన్ పర్పస్ పెట్టడం జరిగింది. ఆ నిందితుడి పైన రేపు, తర్వాత చిన్న అంటే 12 years బిలో పాప కనుక అదొక చట్టం 64 Clause 2 ఒకటి, తర్వాత ఇప్పుడు పోక్సో ఒకటి, మనకు చిన్నపిల్లల పట్ల ఉన్నటువంటి ఆ కేసు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ ఇది చిల్డ్రన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది 2012, అది Section 6 అగ్రిగేటెడ్ ఫామ్లో ఉంది కనుక ఆ సెక్షన్స్ మీద కేసు రిజిస్టర్ చేసి అతని పైన మనం ఎఫర్ట్స్ పెట్టి అతని 24 గంటల లోపు మళ్ళీ వెంటనే మేము అక్కడ ఈ పొన్నాల దగ్గర వాడు ఎవడైతే ఉన్నాడో అక్యూజుడు బ్యాగ్ చదువుకొని ఇక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయ్యే పనిలో ఉన్నాడు వాడు. సో అది ఇన్ఫర్మేషన్ తోటి అతన్ని పట్టుకొని తర్వాత అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది. పాప ఆరోగ్యం బాగానే ఉంది, కొద్దిగా అప్పుడు ఇబ్బందిగా పడింది, ఇప్పుడైతే ఆరోగ్యం బాగానే ఉంది. ఇంకా ఫర్దర్ దీంట్లో చేయాల్సిన ఎగ్జామినేషన్, తర్వాత 164 ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. పోలీస్ పరంగా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి చేయాల్సిన అన్ని కూడా చట్టపరంగా చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.